ఖచ్చితంగా ఈ సినిమాకు మనీ జనరేట్ అవుతుంది. నిజంగా ఫ్యూచర్లో మంచి హీరోయిన్ అవుతారు రేఖ. సో కంటెంట్ ఉన్న సినిమాలు అయితే ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా ఫస్ట్ సక్సెస్ అక్కడే దొరికింది. నెక్స్ట్ ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతాడు, షూర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ మూవీ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ మునిశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు ఈ మూవీకి. అలాగే మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకొని నాతో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మున్నా సార్కి, సీతారెడ్డి సార్కి, అలాగే మా ఫాదర్కి కూడా థ్యాంక్ చెప్పాలి డాడీ. మా అసిస్టెంట్ డైరెక్టర్ అందరికీ థ్యాంక్ చెప్పాలి. ముందే మా సత్యాకి కదా, ఈ మూవీలో నేను ఇంత మంచిగా యాక్ట్ చేసినందుకు కారణం మెయిన్గా మా సత్య. నాకు ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ అన్న డైలాగ్స్ ప్రాక్టీస్ చేయన్న, డైలాగ్స్ ప్రాక్టీస్ అంటే నాకు పిచ్చి లేస్తుండే. అరే ఏంద్రా భయ్యా మాకు ఆఫీస్కి రాగానే ఓకే డైలాగ్స్ అంటావు, కానీ వాడు చెప్పిన నిజమే. ఆఫీస్లో ప్రాక్టీస్ చేసినాకే సెట్లో నాకు చాలా ఈజీగా అనిపించింది ప్రతి ఒక్క డైలాగ్గా, ఎందుకంటే మా డైరెక్టర్ సార్ అంత పెద్ద పెద్ద డైలాగ్స్ రాసిండే. ఎందుకు సార్ నాకు ఇంత కష్టపెట్టినారు, అయినా పర్లేదు మా సత్య ఉండే నన్ను చూసుకోనికి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే మా కో డైరెక్టర్ శ్రీకాంత్ సార్ ఎడవేను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హెల్ప్ చేసిన నాకు సెట్లో కూడా అండ్ బయట కూడా నాకు చాలా హెల్ప్ చేస్తావు, థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మా బర్నీ సార్ గురించి చెప్పాలి. సార్ నేను స్టార్టింగ్లో చాలా భయపడింది సార్ని చూసి, సార్ ఏమనుకుంటారు యాక్ట్ చేయకపోతే సార్తోని. బట్ చాలా ఫ్రెండ్లీ ఉంటుందండి సార్, అండ్ చాలా డౌన్ టు ఎర్త్, నాకు చాలా సపోర్ట్ చేసిండే. మా మూవీకి కూడా మంచి బ్యాక్ బోన్ లాగా నిల్చుండే సార్. మా ఫాదర్ క్యారెక్టర్ చేశాను, థ్యాంక్ యూ సార్. ఈరోజు రాలేకపోయారు మీరు. సాంగ్స్ గురించి చెప్పాలండి, మా వినోద్ యజమాన్య సార్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినారండి. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, మీరు ఎంత మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పి సీరియస్గా. అండ్ మా హీరోయిన్ గురించి చెప్పాలి, రేఖ. నిజంగా మంచి కో ఆర్టిస్ట్, చాలా మంచిది తను, అండ్ నిజంగా ఫ్యూచర్లో మంచి హీరోయిన్ అవుతావు రేఖ, నాకు చాలా నమ్మకం ఉంది నీ పైన. థ్యాంక్ యూ రేఖ, మంచి సపోర్ట్ చేసావు సినిమాలో, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో మా కోసం ఎంతసేపు వెయిట్ చేసిన మీడియా వాళ్ళకి, అలాగే గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ముందుగా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సో ఆయనకు ఫస్ట్ సాంగ్ చెప్పారు, ఇలా శృతి శ్రీరామ్ పాడుతున్నారమ్మా, ఇలా ఒక సాంగ్ ఉంది, ఫస్ట్ అది విను, తర్వాత స్టోరీ చెప్తా అన్నారు. సో నేను ఎప్పటిలానే సాంగ్ విన్నాను. సో వినేగొల్లి అనిపిస్తుంది, అంటే ఒక్కొక్క లిరిక్లో ఆయన పాడి వినిపించారు. నాకు అనిపించింది ఓకే సార్ సాంగ్ ఎంత బాగుంది, ఇంకా స్టోరీ అని అడిగాను. ఆయన కొంచెం లైన్ చెప్పారు, వద్దులేండి సార్ తర్వాత మళ్ళీ చెప్తారు మీరు. సో సాంగే ఇంత బాగా రాశారంటే సినిమాలో నా క్యారెక్టర్ కూడా అంతే బాగుంటుందని అనుకున్నాను. సో మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి, త్రిమూర్తులనే చెప్పాలి. అలాగే మా హీరో గారి గురించి చెప్పాలి. సో ఆయనకి ఈ సినిమా ఫస్ట్ సినిమా అని చెప్పారు, బట్ నాకైతే ఎప్పుడు లొకేషన్లో అలా కనిపించలేదు. సో ప్రతి సీన్లో డిస్కస్ చేసే విధానం కానీ సో అంతా చాలా ఫ్రెండ్లీ మూమెంట్లో జరిగిపోయింది. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. సో వీళ్ళు ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్నారు, సెటిల్ అయితే వెతుక్కోవాలి, ఎక్కడున్నారు అంటే సో వెతుక్కోవాలి. సో కనిపించని హార్డ్ వర్క్ అంటే వాళ్ళదే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ. మా సినిమా February 2nd రిలీజ్ అవుతుందండి. సో ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు అంటే కొన్ని సినిమాలు ఆడట్లేదు అని ఒక టాక్ అయితే వస్తూ ఉంటుంది. సో కంటెంట్ ఉన్న సినిమాలు అయితే ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. సో ఎమోషన్గా పరంగా కానీ, యాక్షన్ అండ్ కామెడీ అండ్ ఇంకా ఒక లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కనిపిస్తుంది దీంట్లో. సో ఇప్పట్లో ఇలాంటి స్టోరీస్ కొంచెం తక్కువే వస్తున్నాయి, బట్ దీనివల్ల మీ అందరికీ ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుందని ఇంత మంచి సబ్జెక్ట్ వస్తున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి ఒక ఫ్యామిలీతో చూడాలి. సో మా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్, యూట్యూబర్స్ అండ్ థంబ్నెయిల్స్, సో సోషల్ మీడియా వాళ్ళందరూ, సో ఇప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది మాకు, ఎందుకంటే ఇలా ప్రమోషన్ కంటే మీ ప్రమోషన్ ఎక్కువ రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాకు మనీ జనరేట్ అవుతుంది, ఏం టెన్షన్ అవ్వకండి ప్రొడ్యూసర్ గారు.
సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. చూసినాక అందరు ఖచ్చితంగా చెప్తారు. ముని గారికి నెక్స్ట్ సినిమా అయిపోయిన హీరోకు, హీరోయిన్కి అండ్ డైరెక్టర్కి ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా వస్తుంది మా సినిమాతో అని. ఎందుకంటే మేము ప్యాషన్తో వచ్చామండి. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, మున్న గారు 2 లక్షల జీతం వదులుకొని సినిమాకి వచ్చాడండి. ఎందుకో కాదు, కథ నమ్మొచ్చాడు ఆయన. డబ్బు ఎక్కువే కాదు, కథ నమ్మొచ్చాడు. ఇప్పటికీ గర్వంగా చెప్తున్నాను, మంచి అద్భుతమైన కథ అండి. మీరు నేను చెప్తున్నా నా సినిమా నా కొడుకు చేశాడు అని కాదు. మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. దానికి మా ఫస్ట్ సక్సెస్ అండ్ మాకు ఆడియో సక్సెస్తో వచ్చిందండి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక పెద్ద కంపెనీ టీ సిరీస్ మాకు ఆల్మోస్ట్ పెద్ద సినిమాలకు ఎంత ఇస్తారు అంత అమౌంట్ వచ్చిందండి. మా ఫస్ట్ సక్సెస్ అక్కడే దొరికింది. కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేదండి. ఏ సినిమా అయినా ఆడుతుంది. మంచిగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. చిన్న హీరో పెద్ద హీరో అని లేదండి. ఆల్రెడీ యేసరావు గారు చెప్పారు, ఆయన చాలా సినిమాలు చేశాడు. తెలుసు, అందరు కలిసి ఇండస్ట్రీలో మీకు కొత్త కావచ్చు, కానీ మేము చిన్నప్పటి నుండి సినిమాలు చూసుకుంటే పెరిగాం. సినిమా ప్యాషన్తోనే ఈ ఇండస్ట్రీకి వచ్చాం. నేను ఆల్రెడీ వచ్చి 3 years అవుతుందండి. 3 సినిమాలకు చేశాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత డిఎస్ రావు గారికి, దర్శకులు మోహన్ గారికి, పెద్దలకి, మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద నాగముని గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఉపేంద్ర గారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మెకానిక్. సమాజంలోని రుగ్మతలని సమూలంగా తీసేసే ఒక అద్భుతమైన టానిక్ మా మెకానిక్. దీన్ని అందించిన డైరెక్టర్ ముని సహేకర్ రెడ్డి గారు. ఈ చిత్రంలో నేను ప్రధానమైన విలన్ పాత్ర చేశా. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద డైరెక్టర్ ముని సహేకర్ రెడ్డి. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకి రేపు శుక్రవారం మహాలక్ష్మి ధనవర్షం కురిపించాలని, మా మెకానిక్ అద్భుత విజయం సాధించాలని, దీంట్లో పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి, దర్శకులకి, అట్లాగే సీనియర్ నటులు తనికళ్ళ భరణి గారితో, నా సహోదరిగా చేసింది వాణిశ్రీ గారు, సంజయ్ జనక్ గారు, తదితర నటు మన నౌకరాజు గారు, రాజేష్, అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో టైం ల్యాగ్ అయిపోయిందనేసి మా ప్రొడ్యూసర్ చెప్పడం వల్ల పక్కకు వచ్చేసాను. అసలు మేము చెప్పాల్సిన వాళ్ళ గురించి, ఎందుకంటే కథ వాళ్ళ ఇద్దరు మాత్రం ఉంటుంది కాబట్టి. సో మా మణిని సెలెక్ట్ చేసుకున్నాను. అంతే ఇదిగా మణి నాకు డెడికేటెడ్గా నాతో పాటు ట్రావెల్ అయ్యారు. మేము ముందు రిహార్సల్స్ చేసుకున్నాం, వర్క్షాప్ నిర్వహించాం. చాలా బాగా, అంటే ఇది యాక్చువల్లీ 4-5 సినిమాలు చేసిన ఒక హీరో కానీ ఒక ఆర్టిస్ట్ కానీ చేయాల్సిన సినిమా. ఈవెన్ దో ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా డెడికేటెడ్గా నేర్చుకుని ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశాడు. అందుకే మీకు ఆ డైలాగ్స్, అంత మెచ్యూర్డ్, అంత బరువైన డైలాగ్స్ మీకు ఎందుకు నచ్చుతున్నాయంటే అందులో అంత వర్క్ చేసి అతను అంత డెడికేటెడ్గా చేశాడండి. చాలా బాగా చేశాడు. నెక్స్ట్ ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతాడు, షూర్ ఇది. నెక్స్ట్ మా హీరోయిన్, ఆమె ఆల్రెడీ మహానటి, ఎందుకంటే నేను అట్లా అనకూడదు కానీ, బట్ నిజంగా చాలా మంచి నటి అండి ఆమె. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఈ సినిమా కంటే ముందు 3 సినిమాలు చేసింది ఆమె. ఇప్పుడు వ్యూహంలో షర్మిల క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. చాలా మంచి ఆర్టిస్టు, చాలా బాగా కోఆపరేటివ్గా చేశారు. ముఖ్యంగా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇవే జనాలకి థియేటర్ రప్పించేది. ఒక చిన్న సినిమాకి ఫస్ట్ ఆడియో వెళ్తే ఖచ్చితంగా వస్తారు. వీళ్ళు ఆ విషయంలో ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఫోటోగ్రఫీ శివరామ్ గారు బాగున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వారంలో మెకానిక్ సినిమా మంచి మెజారిటీ సినిమా అవ్వాలని ఆశిద్దాం అందరం, డెఫినెట్గా. అయితే యాదృచ్ఛికంగా ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు ఈ కథ నేను గతంలో వినటం జరిగిందని. నిజంగా డైరెక్టర్ గారు నాకైతే గుర్తు రాలేదు. ఎన్నో చాలా సంతోషం. అనుకోకుండా మళ్ళీ నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గారు మాట తప్పకుండా మళ్ళీ కథ చేయండి మీరు. నేను ఈసారి ఖచ్చితంగా వింటాను. మనం 90% సినిమా తీయడానికి కూడా పాసిబుల్స్ నేను చూసుకుంటాను. ఓకే. మారుతి గారు ఈ రోజుల్లోనే ఒక చిన్న సినిమాతో తన కెరియర్ స్టార్ట్ చేసి తనకి అంచెలంచెలుగా ఎదుగుతూ తన సినిమా తీసేటప్పుడు తన ఏకాగ్రత ఎక్కడ మిస్ అవ్వకుండా ఈరోజు ప్రభాస్ గారిని డైరెక్షన్ చేసే స్థాయికి ఎదిగాడంటే నిజంగా అతన్ని నేను ఎప్పుడు మనసులో చాలా గొప్ప డైరెక్టర్గా ఫీల్ అవుతా.
నేను ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ చెప్పేది ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్కి.